వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విడుదల రజనీతో ఫుట్బాల్ ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేసాం. ఆ టైటిల్ ఖాయం చేయడం వెనుక ఒక రీజన్ ఉంది ఈ రోజున. ఎందుకంటే విడుదల రజనీతో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇప్పటిదాకా అనేక ప్రయోగాలు చేశారు. ఆ అనేక ప్రయోగాల్లో పాపం విడుదల రజనీ ఎప్పుడు కూడా ఆ ప్రయోగాలను ఫేస్ చేస్తూ తనకంటూ కూడా ఒక చేదు అనుభవాన్ని మిగిల్చుకుంటూ వచ్చారు. అయితే వ్యక్తిగతంగా ఆమె మీద సానుభూతి అయితే ఎవరికి లేదు. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆమె సింగిల్ టైం ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా పనిచేసింది 5 ఏళ్ళు, అంతేకాదు మంత్రిగా పనిచేశారు 2 ఏళ్ళు. కానీ ఇంత షార్ట్ స్పాన్లోనే అత్యంత అవినీతి పరురాలుగా విడుదల రజనీ మీద ఒక స్టాంపు పడిపోయింది. ఇప్పటికీ విడుదల రజనీ ఓడిపోయి 2 ఏళ్ళు కావస్తుంటే ఇప్పటికీ ఆమె మీద ప్రతిరోజు ఏదో ఒక ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన ఎవరి మీద కూడా ఇన్ని ఫిర్యాదులు వచ్చి ఉండవు. ఆ స్థాయిలో ఆమె పార్టీకి భారంగా మారిందని అనుకోవాలి. సో ఇప్పటికీ కూడా తనకు ఆ విషయంలో రిగ్రెట్ అయితే లేదు, అది వేరే విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం విడుదల రజనీ పొలిటికల్ కెరీర్తో నిజంగానే ఒక గేమ్ ప్లాన్ తెర మీద తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ లేటెస్ట్గా చూసినట్లయితే ఆమెని రేపల్లికి ఇన్ఛార్జిగా ప్రకటించాలనే నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి రేపల్లికి పంపించబోతున్నారన్న వార్త ఏదైతే ఉందో అది నిజంగా ఆమె అనుచరులను కూడా కొంత డైలమాలో పడేస్తుంది. ఎందుకంటే ఆమెకి ఇప్పటికే ఆమెను అనేక రకాలుగా అనేక రకమైన కాన్స్టిట్యున్సీల్లో పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇక దీని దెబ్బకు ఆమె తన భవిష్యత్ కెరీర్ మీద కొంత డైలమాలో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆమెను తీసుకెళ్లి ఎక్కడో రేపల్లిలో వేస్తే ఆవిడ పరిస్థితి ఏంటి అనేది ఇంకో క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అయితే దీనికి ప్రీఫేజ్లో కొన్ని అంశాలు మనం డిస్కస్ చేయాలి. ముందుగా విడుదల రజనీ 2014 ఎన్నికల సమయంలో ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు ఆమె అటు పుల్లారావు శిష్యురాలుగా, అంటే పుల్లారావుకు పరిచయం ఉంది, ఆవిడని పార్టీలోకి ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు పుల్లారావు ఆవిడకి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేశారు కానీ బట్ అది వర్కౌట్ కాలే. సో అందుకని ఆవిడ లాస్ట్ మినిట్లో టీడీపీ నుంచి అప్పట్లో ఆమె మాట్లాడిన మాటలు, నేను సైబరాబాద్ మొక్కని అంటూ మాట్లాడిన మాటలు కూడా ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఆమె టార్గెట్ కూడా అయ్యారు ఈ కామెంట్స్కి. అక్కడి నుంచి చూస్తే 2019 ఎన్నికల్లో అంటే ముందు ఆమె వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు, చిలుకూరుపేట టికెట్ దక్కించుకున్నారు, పుల్లారావుని ఓడించి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆవిడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2.5 ఏళ్ళు కాన్స్టిట్యున్సీలు ఎప్పుడు కూడా ఏదో గొడవలే. ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలతో ఎప్పుడు ఇష్యూసే. తన మరిది గోపిని అడ్డం పెట్టుకుని ఆవిడ చేసిన అరాచకాలు అయితే అన్నీ ఇన్ని కావు. శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ, ఆయన పరిధిలోనే చిలుకూరుపేట కాన్స్టిట్యున్సీ ఉంటుంది. అనేక సార్లు కోటప్పకొండ దగ్గర నుంచి అనేక ఇష్యూల్లో ఆయనతో ఆధిపత్య పోరు కానీ ఈగోస్ కానీ అటు పార్టీ కూడా ఇబ్బందులు తీసుకొచ్చాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆవిడకి మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేశారు, అది కూడా ఆరోగ్య శాఖ క్యాబినెట్ రీషఫుల్లో భాగంగా. ఇక ఆమె ఆరోగ్య శాఖ కంటే మిగతా అంశాల మీదే, తన క్యాంపెయిన్ మీదే, తన ప్రచారం మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టేవాళ్ళు. మనం అప్పట్లో చెప్పుకునేవాళ్ళు సజ్జశైలిలో దిష్టి పెడతలు అని చెప్పేసి. ఎందుకంటే ఈ జంతువులు, పురుగులు, పక్షులు ఇవేమి రాకుండా ఆ కంకులన్నీ తినకుండా పెట్టుండేవాళ్ళు. కానీ మనం ఆ చిలుకూరుపేట కాన్స్టిట్యున్సీలో రూరల్కి వెళ్ళి ఎక్కడ తిరుగుతా ఉన్నా సరే, ఎక్కడ ఏ తోటలో చూసినా విడుదల రజనీ ఫ్లెక్సీలు కనిపించేవి. ఎందుకంటే ఆ స్థాయిలో పొలాలను కూడా వదలకుండా ఆమె ప్రచారం చేయించుకునేవాళ్ళు. ఆమె సోషల్ మీడియా టీము అంత వైరల్ చేసేది ఆ ప్రచారాన్ని. సో ప్రచారం ఎక్కువ, పటాటోపం ఎక్కువ, మిగిలినవన్నీ తక్కువ అన్నట్టు ఉండేది. ఆఖరికి ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ఆమె ఇంటర్వ్యూలు పెట్టుకొని తన టీంతో క్యాంపెయిన్ చేసుకొని హడావిడి చేసిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి. ఇక అదంతా ఒక ఎత్తు అయితే ఆ మీద వచ్చిన ఎలిగేషన్స్ మరొక ఎత్తు. అది మాత్రం నభూతో నభవిష్యత్తే. రాష్ట్ర రాజకీయాల్లో ఇంత సుదీర్ఘంగా ఉన్న తలపండిన రాజకీయ నేతలు కానీ, తలపండిన జర్నలిస్టులు కానీ ఎవరు కూడా ఇట్లాంటి క్యారెక్టర్ని చూసి ఉండరు. వన్స్ మొన్నటి ఎన్నికలకు ముందు ఆమెను తీసుకెళ్ళి ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ గెలవలేదని అంచనా ఉంది జగన్మోహన్ రెడ్డికి. తన ఇంటెలిజెన్స్ టీం కూడా అదే చెప్పింది. అందుకే ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో పెట్టారు. పాపం గుంటూరు వెస్ట్లో టీడీపీ నుంచి గల్లా మాధవి పోటీ చేస్తున్నారు, ఆవిడ గెలిచారు విడుదల రజనీని ఓడించి. ఆల్రెడీ అక్కడ మద్దాలగిరి ఉన్నారు, టీడీపీ నుంచి వచ్చిన మద్దాలగిరి. ఆయన ఇన్ఛార్జిగా ఉంటే ఆయనకి టికెట్ లేకుండా గల్లా మాధవి మీద ఆమెను పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. సో మద్దాలగిరి కూడా ఆ రోజు విడుదల రజనీకి సపోర్ట్ చేయలేదు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, చిలుకలూరుపేటలో చల్లని కాసు గుంటూరు వెస్ట్లో ఎలా చెల్లుతుందో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. సో ఆ ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా 2 ఏళ్ల నుంచి విడుదల రజనీ మీద వస్తున్న విమర్శలు కానీ, ఆమె మీద వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు కానీ, గ్రానైట్ వ్యాపారుల దగ్గర నుంచి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసుకునే వ్యాపారుల వరకు ఎంతమందిని హెరాస్ చేశారామా, ఎంతమంది దగ్గర లంచాలు తీసుకున్నారు అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ఇప్పటికీ విడుదల రజనీ మరి కాన్స్టిట్యున్సీలో జనాలకు ముఖం ఎలా చూపిస్తుందో నాకు కూడా అర్థం కాదు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అని చెప్పేసి తీసుకొస్తే రెడ్ బుక్కి పోటీగా అందులో ఫస్ట్ కంప్లైంట్ కూడా విడుదల రజనీ గురించే వచ్చింది. తన సొంత పార్టీ నుంచే విడుదల రజనీ మీదే ఫస్ట్ కంప్లైంట్ ఫైల్ అయిన పరిస్థితి. ఇది నిజంగా వైఎస్ఆర్సీపీ పరువు రోడ్డు మీద పడిన సందర్భం బికాజ్ ఆఫ్ విడుదల రజనీ. అక్కడి నుంచి మనం చూసుకుంటే
ఈరోజు ఆవిడ్ని అనేక రకాలుగా ఆమె మీద ప్రచారం జరుగుతూ ఉన్న క్రమంలో మొత్తానికైతే వెస్ట్లో ఉంది. వెస్ట్లో ఇంకా లాభం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆమెను తీసుకుని మళ్ళీ పేటలో పెట్టారు. సో చిలకలూరుపేటలో మొంతా తుఫాన్ అప్పుడు కావచ్చు, మిగతా విషయాల్లో ఏదో హడావిడి చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఏదో ఒక రకంగా వార్తల్లోకి ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆవిడ. అలాంటి సందర్భంలో ఆమెను తీసుకెళ్లి రేపల్లిలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపల్లి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే ప్రయోగాలు చేశారు. 14లో మోపిదేవికి ఇచ్చారు, మోపిదేవి అక్కడి నుంచి ఓడిపోయారు. దెన్ అక్కడి నుంచి 19లో మళ్ళీ ఇచ్చారు. అయితే మళ్ళీ ఆయన ఓడిపోవడం జరిగింది. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. కౌన్సిల్ రద్దు చేసిన క్రమంలో ఆయన్ని మళ్ళీ రాజ్యసభకు పంపించారు. అయినా సరే మొన్నటి ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇవ్వాల. ఆయనకు రాజ్యసభ ఉంది కాబట్టి ఈపూరు గణేష్ని తీసుకొచ్చి అక్కడ టికెట్ ఇచ్చారు. బట్ అనగానే సత్యప్రసాద్ చేతిలో గణేష్ ఓడిపోవడం జరిగింది. ఇక మోపిదేవికి అర్థమైంది తను ఆ పార్టీలో ఉన్న తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అనేసి. అందుకే ఆయన టీడీపీకి వెళ్ళిపోయారు. తన రాజ్యసభని సానా సతీష్ కూడా టీడీపీ కేటాయించింది. ఇక ఈ గణేష్ కూడా ఎలాగైనా సరే అక్కడ అనగాని సత్యప్రసాద్ చేతిలో గెలవరనే అంచనాలు ఉన్నట్టున్నాయి జగన్మోహన్ రెడ్డికి. అందుకే విడుదల రజనీని తీసుకెళ్ళి ఎలాగైనా సరే రేపల్లో పోటీ చేయించాలనుకుంటా ఉన్నారు. నిజానికి ఆ కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు అంబటి రాంబాబుది. సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన ఆయన తీసుకెళ్ళి కనీసం రేపల్లో పెట్టినా కొంత క్రెడిబిలిటీ ఉండేదేమో. ఆయన తీసుకెళ్ళి వెస్ట్లో వేశారు. సో వెస్ట్ ఖాళీ లేదు కాబట్టి, చిలుకలూరుపేటలో ఆమె మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆమెను తీసుకెళ్ళి ఇప్పుడు మళ్ళీ రేపల్లో పెట్టాలనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారం ఏదైతే ఉందో, ఆయన చేస్తున్న వ్యవహారం విడుదల రజనీ విషయంలో, అది నిజంగా ఆమె కెరీర్కి ఒక సవాలు. పాపం ఏ కాన్స్టిట్యున్సీలో సరిగ్గా కుదురుకోలేని పరిస్థితి. అలాంటి టైంలో ఆమెను తీసుకెళ్ళి ఇప్పుడే రేపల్లిలో ఇన్ఛార్జిగా నియమించాలంటా ఉన్నారు. మరి రేపు ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ రేపల్లిలో తీసి మళ్ళీ చిలకలూరుపేటకు పంపించే ప్రయత్నం చేస్తారేమో అన్నది అదొక టెన్షన్. సో మొత్తానికైతే విడుదల రజనీ పొలిటికల్ కెరీర్తో జగన్మోహన్ రెడ్డి ఫుట్బాల్ ఆడే ప్రయత్నం అయితే చేస్తున్నారన్న మాటైతే వాస్తవం. మరి విడుదల రజనీ ఈ విషయంలో ఎంతవరకు కన్విన్స్ అవుతారు, ఎంతవరకు జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేస్తారు అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.